వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దీంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. అలానే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా కమ్యూనిటీ అంటే మీకు జీకే అప్డేటెడ్గా క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే ఈజీగా అవుతుంది. అలానే మన మొబైల్ యాప్లో ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్గా అన్నీ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు అన్ని ఫైల్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. స్టడీ మెటీరియల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలానే వీడియో క్లాసెస్లు కూడా కొన్ని ఫ్రీగా ఇచ్చాను. సో దాన్ని బేసిస్ చేసుకొని రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతాడు, మనం దాన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి, అయితే ఎగ్జామినేషన్లో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి దాని మీద జస్ట్ మనం ఇంట్రడక్షన్ ఒకసారి చెప్పుకున్న తర్వాత అసలు ఎలా చదవాలో అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సపోజ్ గ్రూప్ 1 అనేటువంటి ఎగ్జామినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 40 క్వశ్చన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ రెండిట్లో కలిపి దాదాపు 40 క్వశ్చన్స్ ఉంటాయి. అదే ఎస్ఐస్ అండ్ గ్రూప్ 3 ఇక్కడ 25 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో కంప్లీట్గా ఒక పేపరు 150 మార్కులకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే జనరల్గా మనము జనరల్ సైన్స్ సంబంధించిన అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ టెక్నాలజీ పార్ట్ని మనం విస్మరించడం వల్ల చాలా వరకు నష్టపోతాం అనేది ప్రాక్టికల్గా ఈరోజు పిల్లలు చూస్తున్నటువంటి విషయం. మేజర్గా ఏంటంటే మనకి బయోలాజికల్ సైన్సెస్లో టాపిక్స్ మొత్తం మనం జాగ్రత్తగా చదువుతాం. అదే ఫిజికల్ సైన్సెస్ సంబంధించిన టాపిక్స్ మొత్తం మనం చదువుతాం. అది కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మనకి అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో 50% కంటెంట్, 50% టెక్నాలజీ పార్ట్గా మనం చూసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుగా మనం చూసుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో ఈజీగా మనము ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి? మెయిన్ వాట్ ఇస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ? సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ద సిస్టమాటిక్ నాలెడ్జ్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే, టెక్నాలజీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు సైన్స్ అండ్ ఇంజనీరింగ్. So science is the human understanding of the real world, whereas engineering is the application of knowledge to create plans and actions. Then technology deals with the tools and techniques for carrying out of plans. So that is the introduction of science and technology. So we have to observe the importance of each content in the science and technology. First of all, important topics ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి టాపిక్స్ మీద మనం కవర్ చేసి చదవాలి పోటీ పరీక్షల్లో అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిది బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ
దీన్ని జీవ సాంకేతిక పరిజ్ఞానము అని చెప్పంటాం. జీవ సాంకేతిక పరిజ్ఞానము. రెండవది హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఆరోగ్య రంగము. హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య రంగము. మూడవది ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎన్విరాన్మెంట్ దీన్ని పర్యావరణము అని చెప్పి అంటారు. పర్యావరణము. 4 బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే తెలుగులో జీవ వైవిధ్యము. తర్వాత 5వది అంతరిక్ష పరిజ్ఞానము. అంతరిక్ష పరిజ్ఞానము దీన్ని స్పేస్ టెక్నాలజీ అని చెప్పి అంటాం. ఏమంటాం? స్పేస్ టెక్నాలజీ అని చెప్పి అంటాం. 6వది అణు సాంకేతిక పరిజ్ఞానము. అణు సాంకేతిక పరిజ్ఞానము దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీ. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీ అంటే రక్షణ రంగము. ఇక్కడ దీంట్లోనే డిఫెన్స్ టెక్నాలజీలో మిజైల్స్ టెక్నాలజీ కూడా మనము కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది. మిజైల్ టెక్నాలజీ అంటే మిజైల్ టెక్నాలజీ అంటే క్షిపణి వ్యవస్థ. ఓకే. తర్వాత 8వది శక్తి వనరులు. ఎనర్జీ రిసోర్సెస్ దీన్ని శక్తి వనరులు అని చెప్పి అంటాం. 9వది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 10వది నానో టెక్నాలజీ. ఈ 10 టాపిక్ల మీద మనము పోటీ పరీక్షల్లో కవర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార శాఖ. నానో టెక్నాలజీ. ఈ 10 టాపిక్లు మనం ఏ విధంగా మనం చదవాలా? ఇక్కడ బయోటెక్నాలజీ, హెల్త్ ఎడ్యుకేషను, ఎన్విరాన్మెంటల్ సైన్సు, బయోడైవర్సిటీ అనేటువంటిది ఇవి జనరల్ సైన్స్కి కూడా లింకప్ అయినటువంటి టాపిక్స్. ఎందుకనంటే ఈ బయోటెక్నాలజీ గురించి మనం నేర్చుకోవాలి అనంటే ఖచ్చితంగా మనకి కేంద్రకము, అదేవిధంగా క్రోమోజోమ్స్ నిర్మాణము, డిఎన్ఏ స్ట్రక్చరు, ఆర్ఎన్ఏ స్ట్రక్చరు తెలిస్తేనే మనకి ఈ బయోటెక్నాలజీ అనేటువంటిది అర్థమవుతుంది. అట్లానే హెల్త్ ఎడ్యుకేషన్లో మేజర్గా మనకేంటంటే న్యూట్రిషన్ వాల్యూస్, మనకి ఇంపార్టెంట్గా పోషక పదార్థాలు ఆవశ్యకత అనేటువంటిది కూడా మేజర్గా మనకి హెల్త్ ఎడ్యుకేషన్లో. దాంతోపాటు హార్మోనల్ డిసీజెస్, అదేవిధంగా బ్రెయిన్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్, ఆ నర్వస్ సిస్టమ్లో ఇంపార్టెంట్గా ఆ బ్రెయిన్ గురించి కూడా మనం దీంట్లోనే చదువుకోవాలా. దీంతోపాటు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమము. అర్థమైందా? అది చూసుకోవాలి. ఇంకా
బ్లడ్, రక్తము, రక్త గ్రూపులు అనేటువంటిది కూడా దీంట్లోనే వస్తుంది. కాబట్టి హెల్త్ ఎడ్యుకేషన్లో పోషక పదార్థాలు, వాటి ఆవశ్యకత, హార్మోన్స్, అదేవిధంగా నాడీ వ్యవస్థ, మెదడు, దాంతోపాటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు, రక్తంలో ఉండే ఇంపార్టెంట్ అయినటువంటి కంపోజిషను, రక్త గ్రూపులు కూడా తెలుసుకోవాలి. ఇంకా దీంట్లోనే డిసీజెస్ గురించి కూడా మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ డిసీజెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనకి ఎక్కువ పర్సెంట్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఎలా ఉంటాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఎలా ఉంటాయి, వీటి మీద క్షుణ్ణంగా మనం నేర్చుకుని వైరల్ డిసీజ్ అంటే ఏంటి, బ్యాక్టీరియల్ డిసీజ్ అంటే ఎలా వస్తాయి, అదేవిధంగా ప్రోటోజోవన్ డిసీజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మనకి టెక్నాలజీతో పాటు జనరల్ సైన్స్ కూడా లింకప్ అయినటువంటి టాపిక్ కాబట్టి వీటిని ఈ 4 మనం సపరేట్గా జనరల్ సైన్స్కి అనుబంధంగా మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఓకే, ఇక్కడ అంతరిక్ష పరిజ్ఞానము, అణు సాంకేతిక పరిజ్ఞానము, డిఫెన్స్ టెక్నాలజీ, అదేవిధంగా శక్తి వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ. ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ను కూడా కాన్సెప్ట్ని అనాలిసిస్ చేసుకొని దానికి అనుబంధంగా కరెంట్ ఈవెంట్స్ లింకప్ చేసుకొని చదవాలి. అంటే సపోజ్ స్పేస్ టెక్నాలజీ అనేటువంటిది ఉంది. ఈ స్పేస్ టెక్నాలజీ గురించి చదివేటప్పుడు అసలు స్పేస్ టెక్నాలజీ ప్రాథమిక సమాచారం ఏంటి, మన భారతదేశంలో అంతరిక్ష పరిజ్ఞానం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా ఇస్రో ఎప్పుడు ఏర్పడింది, దాని అనుబంధ శాఖలు ఎలా ఉంటాయి, ఆ అనుబంధ శాఖలు ఒక్కొక్క కేంద్రం వద్ద ఏం వర్క్ చేస్తున్నారు, అదేవిధంగా ఉపగ్రహ కక్షలు ఎలా ఉంటాయి, ఆర్బిట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా సిస్టమ్స్ ఎలా ఉంటాయి, శాటిలైట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి. దీంతోపాటు మనకి వాహక నౌకలు అంటే రాకెట్లు అంటే మొదటి తరం వాహక నౌకలు ఎలా ఉంటాయి, రెండో తరం ఏంటి, మూడో తరం ఏంటి, నాలుగో తరం ఏంటి, ఇప్పుడు 5వ తరం అంటే ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3. సో వీటన్నిటి డెవలప్మెంట్స్ ఎలా జరిగాయి, వీటన్నిటితో పాటు ఇప్పటి వరకు కూడా ఇస్రో సాధించిపోయే విజయాలని ఇది మొత్తం మనం అనాలిసిస్ చేసుకుంటూ 2019వ సంవత్సరంలో స్పేస్ టెక్నాలజీ భారతదేశంలో ఇస్రో సాధించిన విజయాల గురించి తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనకి పిఎస్ఎల్వి C-44, పిఎస్ఎల్వి C-45, పిఎస్ఎల్వి C-46, పిఎస్ఎల్వి C-47, పిఎస్ఎల్వి C-48, ఈ పిఎస్ఎల్ మీద ఇన్ని ప్రయోగాలు మనం ఈ సంవత్సరం చేసుకున్నాం. అదేవిధంగా GSAT-31 అనేటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్ని కూడా మనము ఈ సంవత్సరమే ప్రయోగించడం జరిగింది. సో ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసుకొని దాంతోపాటు కరెంట్ ఈవెంట్స్ని కనుక మనం చదువుతూ ఉన్నట్లయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఇక్కడ ఈ 10 టాపిక్ని కవర్ చేసుకుంటూ దీంతోపాటు ఈ సంవత్సరం జరిగినటువంటి ఈవెంట్స్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ప్రతి నెలలో కనీసము 20 లేదా 15 నుంచి 20 కానీ 25 క్వశ్చన్స్ని మనం తయారు చేసుకోవాలి. అది ఏ రంగమైనా కావచ్చు, అది బయోటెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ సైన్స్ కావచ్చు, లేదా స్పేస్ టెక్నాలజీ కావచ్చు, లేదా మిజైల్స్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ని మనం తప్పనిసరిగా వాటిని రెగ్యులర్గా చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్ మీ మీద ఉన్నది. ఎందుకనంటే ఇవాళ ఉన్నటువంటి మేజర్గా ఈ టెక్నాలజీ పార్టు కరెంట్ ఈవెంట్స్ని అనుబంధంగా చదువుకున్నట్లయితేనే మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎక్కువగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.